హుసును తెర తోబా తెర తోబా కొంచెం కష్టమైన పాడాను అనుకోండి, అడ్జస్ట్ అవ్వండి. ఈ సాంగ్ ఈ సినిమాలో ఎంత ఫేమస్ అయిందో మీలో చాలా మంది తెలిసే ఉంటుంది. ఈ సినిమా కూడా అంతే ఫేమస్ అవుతుందేమో చూడాలి. ఓకే, ముందుగా హలో గైస్, వెల్కమ్ టు ఈ సినిమా. విక్కీ కౌశల్, తృప్తి దిమ్రి అండ్ అమీ విరిక్ లీడ్ రోల్స్ చేసిన బ్యాడ్ న్యూస్ సినిమా చూడటం జరిగింది. 2019లో వచ్చిన అక్షయ్ కుమార్, కరీనా కపూర్, దిల్జీత్ అండ్ కేఆర్ అద్వాని యాక్ట్ చేసిన గుడ్ న్యూస్ కి స్పిరిచువల్ సీక్వెల్ గా వచ్చింది ఈ మూవీ. అదేనండి, ఆల్రెడీ వచ్చిన మూవీ నుంచి ఇన్స్పైర్ అవటం కానీ సిమిలర్ గా ఉండటం కానీ జరిగితే స్పిరిచువల్ సీక్వెల్ అంటారు. సో ఈ బ్యాడ్ న్యూస్ మూవీ గుడ్ న్యూస్ మూవీకి స్పిరిచువల్ సీక్వెల్ అనమాట. జనరల్ గా ఇలాంటి మూవీ ప్లాట్ ని వన్స్ ఇన్ ఏ మిలియన్ కాదు వన్స్ ఇన్ ఏ బిలియన్ ఫినామినా అంటారు. క్రేజీ ఐడియాని స్టోరీగా డెవలప్ చేసి మన ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేశారు. బేసిక్ ప్లాట్ ఏంటంటే ట్రైలర్లో చూపించినట్టు పెళ్లి తర్వాత గుడ్ న్యూస్ చెప్తుంది అని అనుకుంటే పుట్టబోయే పిల్లలకి ఇద్దరు హీరోస్లో తండ్రి ఎవరో కనుక్కోవాలనే బ్యాడ్ న్యూస్ లాంటి గుడ్ న్యూస్ చెప్తుంది మన హీరోయిన్. ఈ న్యూస్ విన్నాక మన హీరో పరిస్థితి ఏంటి, అసలు ఏం జరిగింది అని లాస్ట్కి ఏం జరిగిందో తెలియాలి అంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే. అదంతా కాదు, ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది అంటే నాకు నచ్చింది గైస్. సినిమా టైటిల్లో బ్యాడ్ ఉన్నా సినిమా గుడ్గానే ఉంది. సరదాగా అలా ఒకసారి చూసేయచ్చు. మన బాబీ 2 తృప్తి ఫ్యాన్స్ తప్పకుండా చూడదగిన సినిమా ఇది. తృప్తి పర్ఫార్మెన్స్ బాగుంది అండ్ యూత్ కూడా బాగా కనెక్ట్ అవుతారు అనుకోండి. విక్కీ కౌశల్ డాన్స్ లో స్వాగ్ అయితే హృతిక్ రోషన్ గుర్తు చేస్తుంది. కొన్నిసార్లు ఇంకా బెటర్ చేసాడని కూడా అనిపిస్తుంది. ఇంకా ఈ సినిమాలో విక్కీ కౌశల్ లుక్ చూస్తుంటే గ్లాడియేటర్ సినిమాలో హీరోలా అనిపించాడు. మీకు కూడా అనిపిస్తే కామెంట్ చేయండి. ఇంకా ఇంకో హీరోగా చేసిన అమ్మీ విరిక్, ఆయన కామెడీ టైమింగ్ ఎంటర్టైన్ చేస్తుంది అండ్ ఒక టిపికల్ పంజాబీ లాగా పర్ఫార్మెన్స్ అదరగొట్టేశారు. ఇంకా సాంగ్స్ బాగున్నాయి, ఆల్రెడీ ట్రెండింగ్లో కూడా ఉన్నాయి అనుకోండి. అండ్ బీజిఎం కూడా మోస్ట్లీ బాగానే ఉంది. ఇంకా మూవీస్లో ఎమోషన్స్ కూడా వర్కౌట్ అయ్యాయి. కాకపోతే మూవీలో అక్కడక్కడ కొంచెం స్లో అనిపిస్తుంది. సో అక్కడక్కడ తప్ప పెద్దగా బోర్ కొట్టకుండా అలా వెళ్ళిపోయింది మూవీ. ఫైనల్గా ఈ వీకెండ్కి ఒక మంచి సినిమా చూశాననే ఫీల్తోనే థియేటర్ నుంచి బయటకు వచ్చాను గైస్. బై ద వే, నేను ఈ సినిమాని హిందీలో విత్ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్తో చూశాను. అండ్ ఈ సినిమా రేటింగ్ వచ్చేసరికి 70/100. ఇది మన ఈ సినిమా రివ్యూ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ యూ వన్స్ అగైన్ గైస్. థ్యాంక్ యూ. మీ ఈ సినిమా.